రంగయ్య సుబ్బయ్య ఇద్దరూ కలిసి ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే భూతాల కొండకు వెళ్ళి ఆ మాయాజాలాన్ని తీసుకురావడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆ మాంత్రికుడు వాళ్ళతో ఇలా అంటున్నాడు, చూడండి, మీరు వెళుతున్న భూతాల కొండ చాలా భయంకరమైనది. ఎన్నో మాయా అతీత శక్తులు కూడా ఉంటాయి. అదే విధంగా మీరు తీసుకురావలసిన ఆ మాయాజలం నీలిమా వృక్షం కింద ఉంటుంది. కానీ ఆ యొక్క మాయాజలానికి ఎప్పటి నుంచో అతీత శక్తులు కలిగిన మాయావైన ఒక సర్పం ఒకటి ఉంటుంది. ఆ సర్పాన్ని జయించితే కానీ మీరు ఆ మాయాజలాన్ని తాకలేరు. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఆ సర్పం దానికి కాపలాగా పెట్టి ఉంచాను. ఒక్క షరతు, ఆ మాయాజలం మీరు తీసుకుని రావాలంటే ముందుగా మీరు ఆ యొక్క పాముని జయించి మీరు తిరిగి రావాలే. అది ఎలాగో చెబుతాను వినండి. ఆ సర్పం మామూలు సర్పం కాదు. అన్ని సర్పాలకి విషం నోటిలో ఉంటే ఆ యొక్క సర్పం యొక్క విషం చుట్టూ నలుప్రక్కలా ఉంటుంది. ఆ సర్పాన్ని మీరు చంపాలంటే ఆ పాము యొక్క నడుము మధ్యలో గట్టిగా మీరు గుణపంతో గుచ్చి కానీ లేదా కత్తితో గొడ్డలితో కానీ ఆ యొక్క పాముని 2 ముక్కలుగా నరికి ఆ ముక్కలని మంటలో వేస్తే కానీ ఆ యొక్క పాము పూర్తిగా చనిపోవదు. కానీ ఆ సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ యొక్క పాము యొక్క విషం ఏ ఒక్క చిన్న బిందువైనా మీ మీద పడిందంటే వెంటనే మీరు నీలం రంగులో మారిపోయి చాలా భయంకరంగా మారిపోతారు. అంతేకాదు, మీరు సగం పాములా మారిపోతారు. చాలా జాగ్రత్తగా వెళ్ళిరండి అని వాళ్ళిద్దరికీ ఆ మాంత్రికుడు చెప్పాడు. చెప్పిన విధంగానే సుబ్బయ్య రంగయ్య ఇద్దరూ కలిసి చిన్న లాంతర లాంటివి పట్టుకొని ఆ అడవిలోకి ప్రవేశించారు. అడవి చాలా భయంకరంగా, చాలా చిట్ట చీకటితో ఎంతో భయంకరంగా ఉంది. అంతేకాదు, ఆ అడవిలో ఏవో వింత శబ్దాలు, ఏడుపులు లాంటివి వినిపిస్తున్నాయి. అది గమనించిన వాళ్ళిద్దరూ, అయ్య బాబోయ్, ఆ మాంత్రికుడు చెప్పినట్టు ఈ అడవంతా చాలా భయంకరంగా ఉంది. మనం ఏమాత్రం చిన్న అజాగ్రత్తగా ఉన్నా మన ప్రాణాలు ఇక్కడే గాల్లో కలిసిపోతాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రంగయ్య, పద అని చెప్పి ఇద్దరు చాలా జాగ్రత్తగా వెళుతున్నారు. వెనుకల నుంచి ఏదో ఒక రూపం వాళ్ళ వెనకాల వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. అది గమనించిన రంగయ్య వెనక్కి తిరిగి చూడబోయాడు. వెంటనే సుబ్బయ్య, ఆగు, ఏం చేస్తున్నావు? అలా వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పారు కదా. నువ్వు గనక ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడే శిలగా మారిపోతావు. తర్వాత మనల్ని ఎవరూ రక్షించలేరు అని చెప్పాడు. అమ్మో, అవును సుబ్బయ్య, నువ్వు చెప్పింది నిజమే, నేను మర్చిపోయాను. పద, ఇక మనకి ఎటువంటి శబ్దాలు వినిపించినా వెనక్కి తిరిగి చూడకూడదు అని వాళ్ళిద్దరూ అనుకుని చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారు. వాళ్ళకి ఎదురుగా ఏవో పిశాచాలు లాంటివి తిరుగుతూ ఉన్నాయి. కానీ అవేమీ వాళ్ళిద్దరూ పట్టించుకోలేదు. వాళ్ళిద్దరికీ ఒక గొంతు ఒకటి వినిపిస్తుంది. ఏమిటి, మీరిద్దరూ వెళ్ళి ఆ యొక్క కాలకూట విషాన్ని తీసుకొని నాపై జల్లేస్తే నేను చచ్చిపోతాననుకుంటున్నారా? పైగా మీరిద్దరూ ఆ సర్పాన్ని గెలిచేద్దామనే. పదండి, చూద్దాం మీరు ఎంతవరకు ప్రయత్నిస్తారో ఏంటో అని ఆ యొక్క గళం వాళ్ళకి వినిపించింది. అయినా సరే వాళ్ళిద్దరూ పట్టు విడవకుండా అలా అడవిలోకి ప్రయాణం సాగిస్తూ వెళ్తున్నారు. కొద్ది సమయానికి వాళ్ళిద్దరూ ఆ నీలిమా వృక్షం వద్దకి వచ్చారు. ఆ వృక్షం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అంతేకాదు, ఆ యొక్క సర్పం ఎక్కడుందో అని వీళ్ళిద్దరూ చాలా భయంగా అటు ఇటు చూస్తున్నారు. సరే, ఏదో ఒకటి అదే అయింది, మనం ఇద్దరం ఆ యొక్క మాయాజాలాన్ని తీసుకుందాం పద అని ఇద్దరు ఆ చెట్టు దగ్గరికి కాస్త వెళ్ళేసరికి ఆ యొక్క సర్పం ఒక్కసారిగా వచ్చి వీళ్ళిద్దరిని చేతులతో గాల్లోకి లేపేసింది. నేను లేని సమయం చూసి ఈ యొక్క మాయాజలాన్ని మీ ఇద్దరు అపహరించుదామనుకున్నారా? మీ పని ఇక్కడే పడతా అని చెప్పి నోరు కాస్త పెద్దగా తెరిచింది. రంగయ్య సుబ్బయ్యకి ఏం చేయాలో తెలియక అడిలిపోయారు. అయ్య బాబో, ఈ సర్పం మన ఇద్దరిని చంపి తినేస్తుంది,
మనం ఈ మాయాజలాన్ని తీసుకెళ్ళకపోతే ఆ యొక్క మాంత్రికుడు మన ఇంటిలోనే ఆ దెయ్యాన్ని అలా అష్టదిగ్బంధనం చేసి ఆ తర్వాత అతను కూడా మరణిస్తారు. మన వల్ల అతను చనిపోవడం నాకు ఇష్టం లేదు. మన ఇద్దరం ఎలాగైనా సరే ఈ యొక్క పామును ఎలాగైనా చంపాలి అని ఇద్దరు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ యొక్క సర్పం వాళ్ళిద్దరిని వదలడం లేదు. సుబ్బయ్య ఒక్కసారిగా ఆ పాము యొక్క చేతిని గట్టిగా కరిచాడు. సుబ్బయ్య ఒక్కసారిగా కిందన పడ్డాడు. అది గమనించిన ఆ సర్పం ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి సుబ్బయ్య ఆ పాము యొక్క నడుం మీద గట్టిగా ఒక కర్రతో పొడిచాడు. రక్తం ధారలా పారుతుంది. వెంటనే రంగయ్యను కూడా ఆ పాము విడిచేసి పెద్దగా అరుస్తుంది అని అరుస్తుంది. రంగయ్య తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆ పాము యొక్క నడుం మీద ఒక్కసారిగా నరికాడు. ఆ పాము కాస్త 2 ముక్కలుగా మారిపోయింది. అది గమనించిన వాళ్ళిద్దరూ చాలా ఆనందపడ్డారు. మనం ఈ పాముని జయించగలిగాం అని ఇద్దరూ అనుకున్నారు. ఆ పాము యొక్క శరీర భాగాలన్నీ బూడిదలా మారిపోయాయి. వెంటనే ఆ చెట్టు కింద యొక్క మాయాజలాన్ని వీళ్ళిద్దరూ తీసుకొని మరలా తిరిగి ఇంటికి బయలుదేరారు. ఆ మాయాజలం తీసుకువస్తున్న వాళ్ళిద్దరిని చూసిన ఆ దెయ్యం, ఓహో, వీళ్ళిద్దరూ ఎలాగైతే ఆ మాయాజలాన్ని సంపాదించారు, ఇప్పుడు వీళ్ళు కాస్త తీసుకొని వెళ్ళి ఆ మాంత్రికుడి వద్దకు వెళితే నాకు మరణం తప్పదు. వీళ్ళని ఎలాగైనా సరే ఇక్కడే వీళ్ళని ఉండేలా మనం చెయ్యాలి అని అనుకొని తన రూపాన్ని కాస్త ఆ మాంత్రికుడి రూపంలో చేసుకొని వాళ్ళిద్దరి వెనకాల వచ్చి, రంగయ్య, సుబ్బయ్య సాధించారా, ఒక్కసారి ఇలా రండి అని ఆ మాంత్రికుడి గొంతులో అడిగింది. అది విన్న వాడిద్దరూ, మాంత్రికుడు ఇక్కడికి వచ్చారేంటి అని ఒక్కసారిగా సుబ్బయ్య వెనక్కి తిరిగి చూశాడు. చూసేసరికి సుబ్బయ్య కాస్త రాయిలా మారిపోయాడు. అది గమనించిన రంగయ్య, అయ్యో బాబోయ్, ఈ దెయ్యం మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు రంగయ్యని శిల్పంలా మార్చేసింది. ఈ యొక్క మాయాజలాన్ని తీసుకొని వెళ్ళి నేను ఆ మాంత్రికుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాలి. అప్పుడు రంగయ్యను కూడా ఆ మాంత్రికుడు కాపాడుతాడు అని ఆ మాయాజలాన్ని తీసుకొని గబగబా వెళుతుంది. ఆ యొక్క దెయ్యం రంగయ్య వెనకాల, ఓ మానవా, నన్ను చూడు, ఒక్కసారి నన్ను చూడు, నీకు కావాలంటే నా యొక్క శక్తులన్నీ ఇస్తాను. నువ్వు ఆ మాయాజలం తీసుకొని వెళ్ళి ఆ మాంత్రికుడికి ఇస్తే నన్ను వాడు పూర్తిగా చంపేస్తాడు. దయచేసి అలా చేయకు, నీకు నేను కావాలంటే ఏం కావాలంటే అది ఇస్తాను అని ఆ మాంత్రిక దెయ్యం చెబుతూ ఉంది. అది ఏమీ పట్టించుకొని రంగయ్య ఆ మాయాజలం పట్టుకొని గబగబా ఇంటికి వచ్చాడు. అది చూసిన ఆ మాంత్రికుడు, ఏమి రంగయ్య, సుబ్బయ్యేడి, మార్గంలో మీకైనా అపాయం వాటిల్లిందా ఏంటి, చెప్పు అని ఆ మాంత్రికుడు అడిగాడు. ఆ దానికి విన్న రంగయ్య, అవును ప్రభు, అవును, నేను ఇద్దరం ఆ యొక్క మాయాపాముని జయించి ఎంతో ఆనందంగా తిరిగి వస్తున్నాం. ఆ దెయ్యం మాయావి అయిన మీ యొక్క రూపం ధరించి మమ్మల్ని మోసం చేసింది. రంగయ్య, నేను సుబ్బయ్య వస్తూ ఉండగా సుబ్బయ్య వెనక్కి తిరిగి చూశాడు, అంతే, సుబ్బయ్య శిల్పంలా మారిపోయాడు. మీరే ఎలాగైనా కాపాడాలి స్వామి అని రంగయ్య ఆ యొక్క మాంత్రికుడిని వేడుకుంటున్నాడు. అది విన్న ఆ మాంత్రికుడు ఇలా అంటున్నాడు, ఎంత పని చేశారురా, మీకు చాలా జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాను. అంతేకాదు ఆ దయ్యం ఎన్నో మాయావి శక్తులు కలదు, చాలా జాగ్రత్తగా, ఎటువంటి వ్యయ ప్రయాసాలకు మీరు లొంగొద్దని కూడా చెప్పాను. ఇప్పుడు నేను అనుకున్నదే జరిగింది. మనమందరం ఇప్పుడు ఆ దయ్యం యొక్క అతీత శక్తుల్లో మునిగిపోయి ఉన్నాం. మనం కాస్త ఇప్పుడు ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా అక్కడ సుబ్బయ్యని, ఇక్కడ నిన్ను కూడా ఆ దయ్యం తన రక్త దాహాన్ని తీర్చుకొని చంపి బలి చేస్తుంది. అంతేకాదు మీ వల్ల ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అపాయంలో పడతారు. సరే, ఎలాగైతే మీరు ఆ మాయాజాలను సంపాదించుకొచ్చారు, కాకపోతే మీరు చంపిన ఆ మాయా సర్పం తిరిగి మరలా ఇప్పుడు జీవనం పోసుకుంటుంది. ఎందుకంటే ఆ యొక్క రక్తాన్ని మీరు కాల్చకుండా అదే సమయంలో ఆ యొక్క శరీర భాగాలన్నీ బూడిదగా మారిపోయాయి. మీరు చేయవలసిన పని నేను చెప్పాను. ఆ యొక్క శరీర భాగాలన్నీ మీరు మంటలో కాల్చమని చెప్పాను. కాకపోతే మీరు నా మాటను లెక్క చేయకుండా ఆ సర్పాన్ని ముక్కలుగా నరికి వదిలి వచ్చేశారు.
అది మాయాజీవిగా మారిపోయి ఇప్పుడు మరలా జీవం పోసుకొని ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే అది దుష్ట శక్తితో ఇప్పుడు కలిసి మిమ్మల్ని నన్ను అందరినీ ఆవాహనం చేసుకోవడానికి చాలా సిద్ధంగా ఉంటుంది. సరే, ఈ దానికోసం నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. ఇప్పుడు మనం అష్టదిగ్బంధనం చేసి ఆమె యొక్క దెయ్యాన్ని మాంత్రిక పూజలో స్వీకరించడానికి సిద్ధంగా చేద్దాం అని మాంత్రికుడు అంటాడు.